క్రికెట్లో ఏం జరుగుతున్నా దానికి 7 అంకెను రిలేట్ చేస్తూ కొందరు మీమర్స్ తలా ఫర్ ఏ రీజన్ అంటూ ఫన్నీ పోస్టులు పెడుతున్నారు. కానీ ధోనీ హెటర్స్ మాత్రం దాన్ని ట్రోల్గా మలిచి సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేస్తున్నారు. అలాంటి వారు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. సచిన్ అప్పటివరకు ఎన్నో ప్రపంచకప్లు ఆడారు. కానీ ఆయన కల నెరవేరలేదు. క్రికెట్లో ఆయన్ను దేవునిగా వర్ణిస్తారు. కానీ ఆ దేవుని కోరిక తీరింది ధోనీ ప్రతిపాదననే. 2013 వరకు రోహిత్ ఓ మామూలు ఆటగాడే. కానీ 2013 నుంచి ఆయన ఓపెనర్గా అవతారమెత్తాక వెనక్కి తిరిగి చూసుకోలేదు. కారణం ధోనీ నిర్ణయం. 2013 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ప్రత్యర్థి లక్ష్యం 130 పరుగులు మాత్రమే. అందరూ కప్పు మనది కాదన్నారు. కానీ సారథ్య నైపుణ్యంతో సరైన నిర్ణయాలతో కప్పు గెలిచి చూపించారు. ఐపీఎల్లో చెన్నైది తిరుగులేని చరిత్ర. 2 ఏళ్లు బ్యాన్ అయిన జట్టును అగ్రస్థానంలో నిలిపారు. పవర్ ప్లేలో స్పిన్నర్లతో కూడా బ్యాట్స్మెన్ను కట్టడి చేయవచ్చని నిరూపించారు. ఇలాంటి సందర్భాలు ధోనీ కెరీర్లో ఇంకెన్నో ఉన్నాయి.